ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని గొప్పగా చెప్పుకుంటూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బా కొట్టుకుంటుందని, ఇండ్లు పూర్తి చేసుకున్నా ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ఫైనల్ బిల్లు రాలేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలోని శ్రీ సాయి ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు ఎస్ఐఆర్ అవగాహన సదస్సులో మాజీ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ తో కలిసి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తమ ప్రభుత్వ హయాంలో తండాలు, గ్రామ పంచాయతీలు కావాలనే దశాబ్దాల కలను నెరవేర్చామని అన్నారు. ఆ రోజు గౌరవెల్లి ప్రాజెక్ట్ కోసం కాంగ్రెస్ పార్టీ చాలా డబ్బులు వేసింది. గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసేసిండ్రు, హైకోర్టులో కేసేసిండ్రు, రైతులతో ధర్నాలు చేయించిండ్రు, అనేక ఇబ్బందులు పెట్టారు. మా సతీష్ అన్నకే తెలిసి ఆ విషయం ఎవరికి తెలియదు. ఈ రాష్ట్రంలో ఆనాడు నేను చెప్తే అయితే నాకు ఇబ్బంది అయితే నేను ఫైనాన్స్ మినిస్టర్ కూడా బయట చెప్పుకోలేదు, ఇవాళ చెప్తున్నా. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల కోసం అక్కడ ఎవరైతే గౌరవెల్లి రిజర్వాయర్లో ఆర్ఎండ్ఆర్ కాలనీలో ముంపు గురవుతున్నారో తెలంగాణలో ఎవరికి ప్యాకేజ్ ఒక స్పెషల్ జీవో వచ్చి గౌరవెల్లి నిర్వాసితులకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎక్కడికి తెలంగాణ యాజ్ ఎ స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చింది. అన్న ఇది అయ్యేటట్లేదు. ఈ కాంగ్రెస్ వాళ్ళు అడ్డపడుతున్నారు అంటే నేను సతీష్ అన్న కేసీఆర్ గారి దగ్గర పోయి వారి దగ్గర స్మితా సబర్వాల్ ఒక ఇరిగేషన్ సెక్రటరీగా, సిఎంఓ సెక్రటరీగా ఉంటే ఆమెను కన్విన్స్ చేసి కేసీఆర్ గారి దగ్గర పోయి ఒక 60 కోట్లు 70 కోట్లు ఒక స్పెషల్ ప్యాకేజ్ తెచ్చి ఆ ఎవరైతే ఇందు పోతున్న తండ నిరాశ్రయులైతున్నారో వాళ్ళకు ప్రత్యేకమైన ప్యాకేజీ ఇచ్చి గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసినాం. ట్రయల్ చేసి నీళ్లు కూడా పోయించింది. ఏంటి అడ్డంకులు చెప్పినా ఆనాడు పూర్తి చేసిన 30 నెలలు ఇప్పుడు 30 గజాల కాలువ తగ్గిపోయినా 30 నెలల 30 గజాల కాలువ తగ్గినా ఏమన్నా పని జరిగిందా? అదే మనము ఆ పంప్ హౌస్ కూలిపోయింది. ఒకరోజు నేను సర్వీస్ పోతే పంప్ హౌస్ కూలిపోయింది. కూలిపోయిన పంప్ హౌస్ మళ్ళీ ఇంజనీర్ పిలిచి మాట్లాడి డిజైన్ చేసి కాంగ్రెస్ హయాంలో కూలిపోయింది, మన హయాంలో కాదు. అలా గబ్బిలాలు పోయేవారు. దాన్ని మరమ్మతు చేసి పంప్ హౌస్ పూర్తి చేసి సబ్స్టేషన్ పూర్తి చేసి 1 టీఎంసీ నుంచి 8 టీఎంసీలతో గౌరవెల్లి రిజర్వాయర్ పూర్తి చేసి ఆర్ఎండ్ఆర్ పూర్తి చేసి వాళ్ళకు డబ్బులు ఒక్క రూపాయి లేకుండా ఆర్ఎండ్ఆర్ కాలనీ నిర్వాహకులకు మొత్తం డబ్బులు చెల్లించిన వాళ్ళు. అంత చేసి ఇస్తే కనీసంగా కాలువలకి నీళ్లు పారించే పరిస్థితి లేదా? మేమే తొందరపడలే. ఏడాది కాదు, 2 ఏళ్ళు కాదు, 3 ఏళ్ళకి దగ్గర పడ్డది. దిగిపోయే కాలం దగ్గర పడ్డది. ఇంతవరకు అతి గతి లేదు. నిన్నప్పుడు రేవంత్ రెడ్డి ఒక మాట మాట్లాడాడు. రేవంత్ రెడ్డి ఎప్పుడైనా మాట్లాడితే ఏమన్నాడు? నేను పాలమూరు పులిబిడ్డ తొక్కుకుంటూ వచ్చినా అని మాట్లాడుతాను. ఈయన మొన్నెప్పుడో మహబూబ్ నగర్ పోయి ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు చూసి మనకి గట్టిందంతా లోపల అబ్బాయి ఎంత మంచిగా పైన అన్నాడు. అయితే అది అంతా చూసి ఏమంటాడు బయటకు వచ్చి, నాకు ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అర్థం కావడానికి 2.5 ఏళ్ళు పట్టింది అన్నాడు.